ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ సమాలోచనలు చేస్తోంది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో కీలక నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, బిఎల్ సంతోష్, వీరేంద్ర సచ్దేవా, బైజయంత్ పాండా హాజరయ్యారు. సీఎం ఎంపికపై అమిత్ షా అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు సమాచారం. సీఎం ఎంపికపై అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ సమాలోచనలు చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, బీజేపీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో ఒక కీలక సమావేశం జరుగుతోంది. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశం పైన జేపీ నడ్డా, బిఎల్ సంతోష్, అలాగే వీరేంద్ర సచ్దేవా సహా ఢిల్లీ బీజేపీ ముఖ్యులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశం పైన ప్రధానంగా చర్చిస్తున్నారు. ఎవరిని ముఖ్యమంత్రిగా ఉంచారా, అలాగే మహిళా ముఖ్యమంత్రి లేక ఉప ముఖ్యమంత్రులు ఎంతమంది, కేబినెట్, వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన సమాలోచనలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా 27 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ఒక సుస్థిర పాలన అందించే దిశగా మొదటి నుంచి పార్టీలో ఉన్నవారు, అలాగే సామాజిక సమీకరణాలు సహా ఆర్ఎస్ఎస్ నేపథ్యం, ఢిల్లీ సమస్యలపై అనుభవం ఉన్న వ్యక్తికి ముఖ్యమంత్రి పగ్గాలు, అలాగే ప్రభుత్వంలో చాలా కీలక బాధ్యతలు అప్పగించాలని చెప్పి అధినాయకత్వం భావిస్తోంది. అందులో భాగంగానే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశం పైన చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే అతీషి కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆవిడ కొనసాగబోతున్నారు. అయితే ప్రధాని మోడీ ఇటు ఫ్రాన్స్ అలాగే అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. సో ఆయన తిరిగి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటు ఎప్పుడు ఉంటుంది, ఎవరు ముఖ్యమంత్రి, అలాగే ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గోపి, అంటే రేసులో ఎవరెవరున్నారు, ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి, మీకున్న సమాచారం ఏంటి? ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో పరమేష్ వర్మ, అలాగే ఇటు సతీష్ ఉపాధ్యాయ, అంతేకాకుండా ఇటు వీరేంద్ర సచ్దేవాతో పాటుగా భాన్సూరి స్వరాజ్, సుష్మా స్వరాజ్ కుమార్తె, అలాగే ఆవిడ ఎంపీగా ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేల్లో కూడా కొంతమంది మహిళలు గెలవడం జరిగింది. అలాగే సిక్కు కమ్యూనిటీ నుంచి, జాట్ కమ్యూనిటీ నుంచి, ఓబీసీ కమ్యూనిటీ నుంచి, ఈ విధంగా వివిధ కమ్యూనిటీస్ నుంచి ఎస్సీ కేటగిరీ, ఎస్సీ రిజర్వ్ స్థానాలు 12ని బీజేపీ గెలుచుకోవడం జరిగింది. సో వెనుకబడిన వర్గాల నుంచి ఉన్న వ్యక్తికి సీఎం పీఠాన్ని ఇవ్వాలా, లేక సీనియారిటీ ఆధారంగా గడిచిన 2 టర్మ్స్ 3 టర్మ్స్ కూడా ఎమ్మెల్యేలుగా గెలుస్తూ ఉన్న వారు కూడా ఉన్నారు. సో వారికి ముఖ్యమంత్రి ఇవ్వాలన్న అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం జరిగే సమావేశంలో చర్చ అనేది జరుగుతుంది. అంతిమంగా శాసనసభ పక్ష సమావేశంలో ఎమ్మెల్యేల అభిప్రాయానికి కూడా ఇటు తెలుసుకుని తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థికి సంబంధించి ఒక ప్రకటన బీజేపీ నాయకత్వం చేయబోతోంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన పేర్లలో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది? బీజేపీలో ముఖ్యంగా ఒక ఆనవాయితీ ఉంది. పార్లమెంటరీ బోర్డు పరిశీలకుల్ని నియమించి శాసనసభ పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు ఎవరినైతే ఎన్నుకుంటారో వారిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం జరుగుతుంది. సో బీజేపీలో నెగ్గిన 48 మంది ఎవరినైతే తమ నాయకుడిగా, శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నుకుంటారో వారిని ముఖ్యమంత్రిగా నియమించడం జరుగుతుంది. సో ప్రస్తుతం సమాలోచనలు, ఎమ్మెల్యేల అభిప్రాయాలని తెలుసుకోవాలని చెప్పి జాతీయ నాయకత్వం భావిస్తోంది. సో ఇంకా ఇది ఇనిషియల్ స్టేజ్, స్టార్టింగ్ స్టేజే. 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకి. అన్ని వర్గాలతో, ఎమ్మెల్యేలతో చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి ఎంపిక పైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక సీఎం ఎంపిక చేయబోతున్నారంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతుంది అధిష్టానం? ఢిల్లీకి అనేక హామీలు ఇవ్వడం జరిగింది బీజేపీ. ఆమ్ ఆద్మీ పార్టీ హామీలకు ధీటుగా ఢిల్లీలో ఒక సుస్థిర పాలన, అభివృద్ధి, క్లీన్ సిటీని నిర్మిస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. సో ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తిని, అలాగే ముఖ్యంగా పాలనా అనుభవం, ఎంపీగా ముఖ్యంగా పొలిటీషియన్ గా అనుభవం ఉన్న వ్యక్తిని, అలాగే ఢిల్లీ సమస్యలు తెలిసిన వ్యక్తిని, ఢిల్లీలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, పరిష్కార మార్గాలు తెలిసిన వ్యక్తిని, అలాగే సామాజిక సమీకరణాల వారీగా కూడా ఎవరిని చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు అన్న ఆ వ్యక్తిని ముఖ్యంగా సీఎం ని చేసే అవకాశం ఉంది. సో అందులో భాగంగానే కేజ్రీవాల్ ఓడించిన పరమేష్ వర్మ పశ్చిమ ఢిల్లీ నుంచి 2 సార్లు ఎంపీగా గెలుపొందడం జరిగింది. అలాగే రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, అలాగే జాట్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. సో ఆయన పేరు ముందు వరుసలో పరిశీలనలో ఉంది. ఆయనతో పాటుగా సిక్కు కమ్యూనిటీ నుంచి, అలాగే పూర్వాంచల్ కమ్యూనిటీ నుంచి, పూర్వాంచల్ ఇటు తూర్పు యూపీ, అలాగే బీహార్ రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అయిన వాళ్ళు చాలా ఓట్ బ్యాంక్ ఉంది ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీలో. సో ఎస్సీ రిజర్వ్డ్ వ్యక్తికి సీఎం పదవి ఇవ్వాలన్న కోణంలో కూడా ఆలోచనలు చేస్తున్నారు. సో ముఖ్యంగా అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాతనే ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనేది ముఖ్యంగా అధిష్టానం నిర్ణయించడం జరుగుతుంది. థ్యాంక్ యూ గోపి.